అది కూడా పాడేదా? యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా దినములంతా కురి కురికి పని చేసేదన్. జీవించు దినములంతా కురి కురికి పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై. దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా.
తండ్రి, నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడుతాను. ఎప్పుడయ్యా నిన్ను చూస్తానో తండ్రి, నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. తండ్రి, నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్. ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్. నామది తప్పించెను, నామది తప్పించెను. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. సెలవు ఇవ్వండి. ప్రార్థనలో మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ప్రార్థన పోరాటానికి దిగండి. దేవుడు వరుసగా కార్యాలు చేయాలి, అది స్పష్టంగా మనం అనుభవించాలి. విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరగాలి. ఏ బిడ్డకి ఏ కీడు కలగకూడదు, దేవుని నామానికి అవమానం రాకూడదు. గోజాడండి దేవుణ్ణి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆన్లైన్లో వీక్షిస్తున్న వాళ్ళు కూడా ఆన్లైన్కి, ఆ జూమ్కే పరిమితం కాకుండా 4-5 దినాలు దేవుని సన్నిధిలో మాతో కూడా కలిసి ఇక్కడ ఆరాధించడానికి సిద్ధపడండి. దేవుడిచ్చే మంచి టైం అది, పోగొట్టుకోవద్దు. అరణ్యపు అనుభవం అది, పర్ణశాలల అనుభవం అది, పోగొట్టుకోవద్దు. నీకు అక్కడ హై క్లాస్ ఫెసిలిటీలు ఏమి ఉండకపోవచ్చు. కింద మట్టి ఉంటుంది, దాని మీద ఒక పరదా ఉంటుంది, పైన ఒక క్లాత్ ఉంటుంది, అంతే. కానీ అక్కడ నువ్వు మోకాళ్ళుని దీనంగా నువ్వు చేసే విజ్ఞాపన, అదే ఒక స్పెషల్, అది ప్రత్యేకమైంది. అసలు అనుభవమే ప్రత్యేకమైంది. నేనైతే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎక్కడ కూటాలు జరిగినా ఖచ్చితంగా నేను వెళ్తా వెళ్ళి ఏదో ఒక దగ్గర కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసేవాడిని. తెలుసా మీకు? కూటాలు జరుగుతుంటే ఆ కూటాలకు వెళ్ళి ఎక్కడో ఒక మూల కూర్చొని నా పరిస్థితులను గురించి ప్రార్థన చేసి ఏడ్చుకునేవాడిని. అప్పుడు నేను ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా పోతా, కానీ ఎవరికి తెలియకుండా పోతా. నన్ను గుర్తుపట్టకుండా పోతా, పోయి గడుపుతా, మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటా, దేవుని ముందు దీనంగా తగ్గించుకొని గోజాడుకుంటా, కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుంటా. అంతకుముందు కూడా అట్లాంటి కూటాల్లోకి వెళ్ళి కూర్చొని ఒక అనామకుడికి ఎక్కడో ఒక దగ్గర కూర్చొని, దేవా నీ కోసం బ్రతికితే సరిగ్గానే బ్రతకాలి ప్రభా, ఆత్మల్ని రగిలించాలి ప్రభా, నన్ను కూడా వాడుకోవా, నన్ను కూడా బలపరచవా అని దీనంగా మొరపెట్టుకుని వచ్చేవాడిని సైలెంట్గా. కానీ దేవుడు చూడు, అలాంటి ప్రార్థనలను కూడా దేవుడు ఆలకించి నిజం చేశాడు వాటిని. అంతేనా? నా చాలా మాధుర్యం అది. తగ్గించుకొని ధూళిలో పడి దేవుని పాదాల దగ్గర గోజాటం ఒక మధురమైన అనుభవం అయినా. అది మనకి 5 days రాబోతుంది, 5 దినాలు. కొంతమంది గురువారం నుంచి స్టార్టింగ్ నుంచి వస్తారు, కొంతమంది బుధవారం నుంచి వస్తారు. నేను చూస్తూ ఉంటాను. మనం మొదట స్టేజీని ప్రతిష్ఠ చేసి, ఆ వేదికను ప్రతిష్ఠ చేసి ప్రారంభించి, ఆ మొదటి ఆరాధన దగ్గర నుంచి చివరి ఆరాధన అయిపోయిన దాకా వెళ్తారు. వాళ్ళు చేపలు, దుప్పట్లు అన్ని సామాగ్రితో సహా దిగుతారు. ఎంత అద్భుతమైన అనుభవం అంటే అది. పిల్లలకు కూడా అలాంటి అనుభవాలు అలవాటు చేయాలండి, మన బిడ్డలకు కూడా. దేవుని పాదాల చెంత దీనంగా పడి గోజాటం నేర్పించాలి. ఆ పందిళ్లలో ఇప్పుడు దీనంగా పడి మొర్ర పెట్టే బిడ్డలు
రేపు ఆత్మీయంగా సేవకులు అవ్వచ్చు, భౌతికంగా కలెక్టర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు. ఏమండి, ఉన్నతమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ బిడ్డలో సమాజానికి దీవెనకరమైన పాత్రలు అవ్వచ్చు, సంఘానికి క్షేమకరమైనటువంటి పాత్రలు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు, దైవజనులు అవ్వచ్చు, దైవజనులు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు, వరములు పొందవచ్చు. నిన్ను నీ బిడ్డల్ని ఏ విధమైన మలుపు తిప్పుతాడో కూడా తెలియదు దేవుడు. గోజాడు బిడ్డ, సిద్ధపడు. అరుదైన అవకాశాలు ఇవి. సిద్ధపడండి. ఓకే, అందరికీ వందనాలు. దైవాశీస్సులు.